అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి ఈ దిన వాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, ఎవరైతే దేవుని మాట వింటారో, ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వారందరూ కూడా దేవుడు ప్రార్థన గ్రంథంలో 22 అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం అండి, సూర్యకాంతి అయినను దీపకాంతి అయినను వారికి అంశలేదు, ప్రభు వారి మీద ప్రకాశిస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే దేవుని యొక్క ఆశ ఆలోచన అండి. 1 Peter రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అండి, ఎవరైతే చీకట్లు నడుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలుగులోనికి నడిపించాలని చెప్పేసి దేవుడు ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. అలాగే 3వదిగా మనం చూసుకున్నట్లయితే అండి, చక్కగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో లోకంలో నిజమైన వెలుగు ఉండును, అది అందులో జీవముండును, అది ప్రతి మనిషిని వెలిగిస్తుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా సెలవిస్తున్నాడు అనమాట అండి. ఎందుకంటే అండి, దేవుని యొక్క వెలుగులో జీవం ఉన్నదనమాట అండి. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంటుంది అనమాట అండి. కొవ్వొత్తి చూడండి, తన కరిగిపోతున్నా సరే ఇతరులకు ఎలాగైతే వెలుగునిస్తూ ఉంటుందో, అలాగే మనం కూడా మనందరిని కూడా దేవుడు దీవించాలని చెప్పేసి ఆయన మనందరిని కూడా వెలుగులో నడిపించాలని చెప్పేసి ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట అండి. మరి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మనందరం కూడా చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని దేవుని యొక్క వెలుగులో నడిచే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుని యొక్క వాక్యం అండి మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉంది కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే అండి, అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, అన్నీ మేళ్ళే దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. అది మనకి వెలుగునిస్తూ ఉంటుందండి, వెలుగులో నడిపిస్తూ ఉంటుంది. మన జీవితాలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారండి, మనందరము కూడా వెలుగులో నడాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉందామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనందరిని కూడా వెలుగులో నడిచే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి దేవుడు మనం దీవించి ఆశీర్వదించి మనందరిని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మనందరినీ కూడా దేవుడి మాట వినేటట్లు చేసి మనందరి యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచే యోగ్యత దేవుడు దయచేయను గాక. మరి అందరూ కూడా వెలుగులో నడుద్దామా? అయితే తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పాదం లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభా. ఈ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుంటే తండ్రి స్తోత్రం ప్రభా. చక్కగా దాని కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రకారం తండ్రి స్తోత్రం. 119 అధ్యాయములు తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యము తండ్రి మా పాదములకు దీపముగా తండిస్తుందో అది తండిస్తుందో, మా త్రోవకు వెలుగుగా ఉన్నదని చదివించారు తండ్రి ప్రభా. నిజమైన వెలుగు ఉంది, అందులో జీవం ఉంది. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తాను చదివించారు ప్రభా. ఈ ప్రతి ఒక్కరు ప్రభా నీ నామములు వెలిగింపబడి తండ్రి చీకట్లో నుండి తండిస్తోత్రం తండ్రి వెలుగును రావడానికి ప్రభా తగిన సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరూ తండిస్తోత్రం ప్రభా తండ్రి, అందరూ ప్రభా నీ వెలుగులో ప్రకాశించే యోగ్యత ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మేమందరము తండిస్తున్నాం ప్రభా, నీ వెలుగులో ప్రకాశించే యోగ్యత ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమందరం మీ వెలుగులో నడిచే యోగ్యత ప్రభా దయచేయని ప్రభా ప్రార్థిస్తున్నాం. నేను నీకు వందనాలు. అలాగే చిన్నలను పెద్దలను ఎవరసిన వృద్ధులు అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాలని సహా వారికి దయచేసి నీ కృప నీ కాపుదల నడుపుదల నేను దీని ఆశీర్వాదం సమృద్ధి దయచేయమని, అందరికి మంచి ఆరోగ్యం దయచేయమని, అందరూ వెలుగులో నడిచే యోగ్యతను దయచేయమని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ఫలం దయచేయండి. మా కొరకు త్వరగానే యేసుక్రీస్తు ప్రశ్న వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడు మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడి మాట మనందరం కూడా విని దేవుని యొక్క వెలుగులో ప్రకాశించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మనందరము కూడా చీకట్లో నుండి దేవుడిచ్చే వెలుగులో నడిచే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి మనందరం కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం, దేవుని వెలుగులో నడుద్దాం, ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుందాం, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారు? వింటారా దేవుని మాట? నడుద్దామా దేవుని యొక్క వెలుగులో? ఏమంటారండి?